నమస్కారం బాబు గారు. నమస్కారం తాతగారు. రామ్మా, రా బాబు, అలా కూర్చోండి. ఇంకా బయలుదేరా? ఇంకా ఎంతసేపు అవతల గెస్ట్ వచ్చి కూర్చున్నారు. త్వరగా బయలుదేరు. ఇదిగో బయలుదేరి వస్తున్నాను రా. బయలుదేరు. బాబు గారు, అమ్మా, చంద్రశేఖరం గారు జాడేమైనా తెలిసిందా? అదే చెప్పడం మర్చిపోయాను. తీరా విచారిస్తే అతను ఎవరో కాదు, మా దగ్గర బంధువేనమ్మా. అలాగా? తాతగారు, ఆయన ఎలా ఉంటారండి? ఆయన వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. బట్టతల, ఉన్న కాసిన వెంట్రుకలకి నల్ల రంగు వేస్తాడు. పొట్ట పెట్టదే, ఎప్పుడు నల్లకొట్టు వేసుకుంటాడు. అయ్యయ్యో, నేనేదో పడుచైనా ఎర్రగా అందంగా ఉంటాడనుకున్నాను. రవి, మనకు కావాల్సిన ఆయన రూపం కాదు, గుణం. ఆయన అడ్రస్? అడ్రస్ ఎందుకు, ఇక్కడ భోజనానికి వస్తాడుగా, మనిషినే చూద్దరు గాని. ఇవాళ నిజంగా వస్తారా బాబు గారు? తప్పకుండా వస్తాడమ్మా, ఈ పాటికి వస్తూనే ఉండాలి. మీరు ఇక్కడ కూర్చోండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. తాతయ్య గారు చెప్పిన మనిషి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. పేరు? గిరిజ. రవి. రవి, గిరిజ. గిరిజ, రవి. మా రాజగోపాలరావు మీ గురించి అంతా చెప్పాడు. మీ మేలు జన్మలో మర్చిపోలేమండి. నా మేరా? అవునండి, మా అక్క మీ పేరు తెలవని రోజంటూ లేదు. దైవంలో మీరు మాకు ఇలా దర్శనమిస్తారని అనుకోలేదు. మా ఇద్దరి జీవితాల్లో ఇది మరుపురాని క్షణం. మీ సాయం జన్మలో మరవలేమండి. దాందే ఉంది, రోజు ఎంతో మందికి ఎన్నెన్నో సహాయం చేస్తూ ఉంటాను. అలాగే చేస్తుంటాను. ఆ దిక్కుమాలింది నాకు ఏది జ్ఞాపకం ఉండదు, మర్చిపోతుంటాను. అలా చేయనోడు మనిషే కాడు. లాయర్ గారు, మీకు ఫోన్ వచ్చింది. హలో, నేను శేషరత్నాన్ని మాట్లాడుతున్నాను. శేషారత్నం అంటారేమిటి? ఆయన పేరు చంద్రశేఖర్ కదా? శేషారత్నం ముద్దు పేరేమో అక్క. మీ కేసు హీరింగ్ సోమవారం. ఏం పర్వాలేదు. వీ హ్యావ్ గాట్ ఎ స్ట్రాంగ్ పాయింట్. మన ఎక్కుతాం. ఎస్, వచ్చేటప్పుడు వడ్డించేద్దాం, రావద్దు. పైకి తీసుకురండి. ఎస్. హలో అంకుల్, హౌ ఆర్ యు? ఆల్ రైట్. అండ్ హౌ ఇస్ యువర్ ఆస్మా? ఆత్మ అంకుల్, ఆస్మా. ఆత్మ 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 ఉందో ఇలా. ఇదిగో అమ్మాయి గిరిజ. హలో. తమ్ముడు రవి. హలో. వీళ్ళకి నేను ఎప్పుడో సహాయం చేశానట. ఏంటి, మీరు సహాయం చేశారా? మరి ఈ విషయం ఆంటీకి తెలుసా? ఆంటీకి తెలియాలా? లేదు, ఇటువంటివన్నీ ఆంటీకి యాంటీ కదా. యాంటీ అయితే అవన్నీ పాత రోజులు. రోజు రోజులు మారే. ఇదిగో అమ్మాయి, ఇతడు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. పేరు చంద్రశేఖరం. మేమంతా ముద్దుగా చందు అని పిలుస్తాం. ఎంతసేపు వచ్చే? ఇప్పుడే రా. చందు, వచ్చావా? నువ్వు ఇవాళ రావేమనుకున్నాను. అన్నట్టు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ రోజు విజయవాడలో నా ప్రాణం కాపాడిందని చెప్పానే, ఆ అమ్మాయే ఈ గిరిజ. మా
తాతయ్య మీ గురించి అంతా చెప్పారు. చాలా థ్యాంక్స్. ఆయనకు మీరు ప్రాణదానం చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలే. చందు, పేపర్లో ఒక అనాథ యువతి తన తమ్ముడికి వైద్యం చేయించుకోవడానికి సహాయం అర్థిస్తే నీ పుట్టినరోజు నాడు 2000 రూపాయలు డ్రాఫ్ట్ పంపించావు, గుర్తుందా? అవును. ఆ అమ్మాయే ఈ గిరిజ. వాట్ ఎ వండర్ఫుల్ కోఇన్సిడెన్స్. అంకల్, మీ పెళ్ళైన కొత్తల్లో మీ అమ్మగారికి మీ భార్య గారి పడిది కాదని, వంటలు కూడా వేరువేరుగానే చేసుకునేవారని చెప్పేవారే. మరి మీరు ఎవరి దగ్గర పంపించేవారు? ఇద్దరి దగ్గరను. అదేలా సత్యం? దాని ఉంది వెరీ సింపుల్. వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటే కదా. కామన్ కామన్ డైనింగ్ టేబుల్. నేను భోజనాలు కూర్చునేవాడిని. మా అమ్మగారేమో అన్నం వడ్డించేది, మా ఆవిడేమో పప్పు నెయ్యి వేసేది. మా ఆవిడ పప్పు నెయ్యి వేస్తే మా అమ్మగారు పులుసు ఇగురు వేసేది. మా అమ్మగారు పులుసు ఇగురు వేస్తే మా ఆవిడ మీగడ పెరుగు వేసేది. ఒకవేళ మీ అమ్మగారే మిగతా పెరుగు వేస్తే ఆవిడేమో పులుసు ఇగురు వేసేది. రెండు కలిపి మీరు దంచేవారు? రెండు దంచేసేవాడి. ఓహో, అందుకనే మీ హెల్త్ అంత స్ట్రాంగ్ గా ఉంది. మీ స్నేహితుడి దగ్గర ఫోన్ వచ్చిందండి. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఒరే శేషు, చందుని స్నేహితుల బాధ నుంచి తప్పించే ఉపాయం ఏదైనా చెప్పరా? ఉపాయం ఏమిటి? పెళ్లి చేసి పారాయి. అదే సంగతి. ఏం తాత? వీడు రాజారావు అని రిటైర్డ్ కార్డనల్. ఈ అమ్మాయి సౌమ్య అని వీడి కూతురు. హలో. నైస్ మీటింగ్. ఆ చందు, సౌమ్య ఈ ఊరు ఇప్పుడు చూడలేదట. సాయంకాలం నీతో పాటు తీసుకెళ్లి ఊరంతా ఒకసారి చూపించు. ఓకే, దట్స్ ఫైన్. బాయ్. ఏమా, హౌ ఈస్ ది బాయ్? నమస్కారం అండి. నమస్కారం. కూర్చో కూర్చో. పర్వాలేదండి. పెద్దల ముందు కూర్చుని అలవాటు నాకు లేదండి. ఓహో, ఏమిటి వచ్చావు? ఏమిటి సంగతి? ఏం లేదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోదామని వచ్చానండి. ఏమిటా ముఖ్య విషయం? ఏం లేదండి, ఈ విషయం మీతో చెప్పాలంటే సిగ్గుగా ఉందండి. పర్వాలేదు, చెప్పు బాబు. నా జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏమిటా పొరపాటు? మా ఇంట్లో ఎల్లమ్మనే పని మనిషి లేదండి. ఆవిడ కూతురు నేను ప్రేమించానండి. పెళ్లి కూడా చేసుకుంటాను మాటిచ్చానండి. ఈ విషయం మా తాతగారికి తెలిసినా కూడా ససేమరా వీలు కాదని ఏకు మేకై కూర్చున్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మనసేమో అక్కడనో కాపురం మీతో, కాపురం మీ అమ్మాయితో పాపం కదండి. మరి పాపమా మహాపాపమా? అంతేకాదండి, నేను ఉదయం 6 గంటలకు మరో ముఖ్యమైన విషయం తెలిసిందండి. ఏం లేదండి, నా జాతకం ప్రకారం నా పెళ్ళైన 3 రోజులు తిరగకుండానే నేను పెళ్లి చేసుకుంటాను కదండి, అదేనండి పెళ్లి కూతురు డామ్ అని చచ్చిపోతుంది. మరి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నా పెళ్లి చేయాలని కూడా మా తాతగారు తప్పు కదండి. తప్ప మహా తప్ప. అంతే కదండి, మీలాంటి స్నేహితులు కూతురు చేయాలని కూడా మరీ ద్రోహం కదండి. చాలా ద్రోహం. ఓన్లీ మీకు 4 కూతురు ఉంటే పర్వాలేదండి, ఉన్నది ఒకే కూతురు కదండి. ఆ కూతురు చెప్తే మీరు ఎలా పడతారు చెప్పండి. అల్లు నేను పోయే పర్వాలేదండి, మీ కూతురు లేకపోతే మీరు ఎలా పడతారు చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పేసి తర్వాత మీ ఇష్టం సార్. ఎంత ద్రోహం.